విభిన్న ప్రతిభావంతులైన దేవుని సేవకుల సమావేశం పార్వతీపురం మన్యం జిల్లాలో లోకల్ కన్వీనర్ పాస్టర్ బి మోహన్ గారి సహకారంతో విభిన్న ప్రతిభావంతుల దేవుని సేవకుల సమావేశం వ్యవస్థాపకులు బ్రదర్ బి గిద్యోని గారు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి దివ్యాంగులైన పాస్టర్సు, సువార్థికులు విచ్చేసి దేవుణ్ణి ఘనంగా మయంపరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాస్టర్ జాస్వా హల్లెలూయా గారు వాక్యాన్ని బోధిస్తూ దావీదు యొక్క జీవితంలో జరిగిన ప్రముఖమైన లక్ష్యాలను గురించి తెలియజేస్తూ దివ్యాంగులైన పాస్టర్లందరినీ కూడా బలపరచడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి వ్యవస్థాపకులు ఎన్ జేసుదాస్ గారు ఇంకా తక్కిన దైవ సేవకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేవుణ్ణి దివ్యాంగులైన పాస్టర్లందరూ కూడా ఘనంగా మయంపరచడం జరిగింది. అనుకున్నాం, సరేలే కొన్ని అవకాశం వచ్చింది, నిల్చొని కూర్చుందాం, ఏమైంది అనుకొని అలా ముందుకొచ్చాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారని చూస్తే ఆ సిస్టర్ గారు తెలుసు, అదిగో మన వీడియో తీసుకున్న ఆయన మాకు చుట్టాం, మా బంధువు, రక్త సంబంధి. కాబట్టి ఇలాగా మరి ప్రియులు దేవానందం అయ్య గారు కూడా మరి చాలా చక్కని ఆత్మీయులు, మంచి మాటలు అందించారు. చాలా సంతోషం. పిల్లలు బయట ఉన్న వారు కూడా లోపలికి రాగలిగితే వాడేమో 5ను 10 చేశాడు, 2 ఉన్నవాడేమో 2ని 4 చేశాడు. కాబట్టి మీకు అనేకమైన తలాంతులు ఉన్నాయి. మరి అలాంటి తలాంతులు గలవారి మధ్యలో నాకు నేను అనిపించింది, ఒక తలాంతు గలవాడిని ఏమో అనిపించింది, కానీ ఆయన పాతేయలేదు. ఆయన పాతేడు కానీ నేను పాతలేదు, పాతకూడదని దగ్గరకు రావడం జరిగింది. అయితే ఏం మాట్లాడాలి ప్రభు అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు ఇచ్చారు. ఆ మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి ఓ చక్కని మాట తీద్దాము. మనందరికీ బాగా తెలిసిన మాటే, మీ కానే కాదు. బాబీల గురించి చదువు సంధి లేని వాళ్ళు సైతము ఎంతో చక్కగా ఎరిగిన వారే ఆయన పేరుతో ప్రభు యేసుక్రీస్తు వారిని సంబోధించి చాలా తెలివైన వారు, ఏక సంతాగ్రహులు. సాధారణంగా చాలా మంది ఎలా ఉంటుంది పరిస్థితి అన్నారు. అంటే మంచిదే కానీ నేను అలాంటి వివేకవంతుల మధ్యలో చెప్పలేనేమో, అలా అనకండి అయ్యారండి అని చెప్పి అన్నారు. అలాంటి వారి మధ్యలో నాలాంటి ఒక నిష్ప్రయోజకుడు ఏం మాట్లాడగలరు అనుకున్నాను. సరేలే కొన్ని అవకాశం వచ్చింది, నిల్చొని కూర్చుందాం, ఏమైంది అనుకొని అలా ముందుకొచ్చాం. మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారని చూస్తే ఆ సిస్టర్ గారు తెలుసు, అదిగో మన వీడియో తీసుకున్న ఆయన మాకు చుట్టాం, మా బంధువు, రక్త సంబంధి. కాబట్టి ఇలాగా మరి ప్రియులు దేవానందం అయ్య గారు కూడా మరి చాలా చక్కని ఆత్మీయులు, మంచి మాటలు అందించారు. చాలా సంతోషం. పిల్లలు బయట ఉన్న వారు కూడా లోపలికి రాగలిగితే వాడేమో 5ను 10 చేశాడు, 2 ఉన్నవాడేమో 2ని 4 చేశాడు. కాబట్టి మీకు అనేకమైన తలాంతులు ఉన్నాయి. మరి అలాంటి తలాంతులు గలవారి మధ్యలో నాకు నేను అనిపించింది, ఒక తలాంతు గలవాడిని ఏమో అనిపించింది, కానీ ఆయన పాతేయలేదు. ఆయన పాతేడు కానీ నేను పాతలేదు, పాతకూడదని దగ్గరకు రావడం జరిగింది. అయితే ఏం మాట్లాడాలి ప్రభు అని ఆలోచన చేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు ఇచ్చారు. ఆ మాటల్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అపోస్తల కార్యాల గ్రంథంలో నుంచి ఓ చక్కని మాట తీద్దాము. మనందరికీ బాగా తెలిసిన మాటే, మీ కానే కాదు. బాబీల గురించి చదువు సంధి లేని వాళ్ళు సైతము ఎంతో చక్కగా ఎరిగిన వారే ఆయన పేరుతో ప్రభు యేసుక్రీస్తు వారిని సంబోధించి అంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళటానికి
దావీదుని గురించి దేవుడే అంత ప్రత్యేకమైన సాక్ష్యం ఇవ్వడానికి కారణాలు ఒకసారి ఆలోచన చేస్తే ఎంత బాగుంటుందో కదా అనిపించింది. చాలాసార్లు మనకుండే పెద్ద బలహీనత ఏంటంటే మనం 50 మంది పొగిడితే పట్టించుకోం. ఒక్క మనిషి తిరిగితే ఆ ఒక్క మనిషి గురించి ఎక్కువ ఆలోచన చేసి 50 మంది మీద ఎప్పుడు గుర్రుగా చూస్తుంటారు. ఎప్పుడైనా మీరు గమనించారో లేదు, ఒక్కరే తిడతారు, 50 మంది మనల్ని పొగుడుతారు, నవ్వుతూ పలకరిస్తారు, షేక్ హ్యాండ్ ఇస్తారు. మిగతా 49 మంది వాళ్ళు మనల్ని పట్టించుకోరు, సమాజంతో వాళ్ళ పని ఏం లేదు. కానీ మన బాధ అంతా ఏంటంటే ఈ ఒక్కడు ఎందుకు తిట్టాడు. నేను బేకం కంప్యూటర్ డిగ్రీ చదువుతున్నప్పుడు మా అమ్మ నాన్నలు కంప్యూటర్ ఫీజు కట్టలేక చదువు మానే బాబు అని అన్నారు. అంటే ఎందుకు మానేయాలి అని చెప్పేసి నేనేం చేశానంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు ఫాదర్ ఏం చేశారంటే బొగ్గుల్లో రామా టాక్స్ పక్కనే రోజా ఐస్ పార్లర్ అని ఒకటి పెట్టారు. ఇప్పుడు లేదులేండి, అక్కడ బట్టల షాప్ ఉంది ఆ టైంలో. అప్పుడు నేను అడిగాను, రే బాబు నాకు తోపుడు బండి ఇవ్వరా, సమ్మర్ హాలిడేస్లో 2 months పనిచేసి నేనేం చేస్తానంటే నా ఫీజు కట్టేసుకుంటానంటే అంతకన్నా ఇంకేముందని చెప్పి వాడు ఇచ్చాడు. కాబట్టి గోకుల నుంచి అటు మల్లంపేట, ఇటు జగన్నాథపురం, కోమటపల్లి అలా అమ్ముతుండేవాళ్ళు. ఇప్పుడు కొద్ది కాలం ఆడేది కానీ అప్పుడు ఇంకా మార్వాడేసిలాగా ఉండేవాళ్ళు. కాబట్టి మండు టెండలో అమ్ముతుంటే ఒక ఆయన అంటాడు, బుద్ధి లేక బుర్రలేక తల్లిదండ్రుల మాట వెనుక ఇలా రోడ్ల మీద తిరిగి ఐస్లు అమ్ముకొని ఇలా ఉంటారు అని చెప్పి రకరకాలుగా అంటున్నాడు. అక్కడ ఉండే మిగతా వాళ్ళందరూ అంటున్నారు, బాబు వాడికి మెంటలు ఉందిలే బాబు అని అన్నారు. కానీ ఇంతమంది అన్న మాటలన్నిటికంటే ఆ ఒక్క మాట నాకు గుర్తుంది. కానీ నేను బుద్ధి లేక అమ్మలేదు, గతి లేక అమ్మలేదు, చేతకాక అమ్మలేదు, బ్రతుకు తెరువు కొరకు అమ్మలేదు. నేను చదవాలా, నా చదువు పూర్తి చేయాలని అన్నాను. కాబట్టి ఈ కాన్సెప్ట్లోనికి మనకు రావాలి. ఎవరు ఏమనుకుంటున్నా వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళదే, మన కాన్సెప్ట్ మనది అనుకోగలిగిన స్థాయిలోకి రాగలిగితే ధైర్యంతో నిలదొక్కగలం. కాబట్టి నేను ఆ 2 నెలలు బాగా పనిచేశాను, ఒక 10,000 రూపాయలు సంపాదించాను, నా ఫీజు నేను కట్టేసుకున్నాను, మా అమ్మలకు నేను ఇబ్బంది పెట్టలేదు. కనుక ప్రియమైన వాళ్ళారా గమనించాను. అయితే ఒక మంచి సాక్ష్యాన్ని దావీదు ఎలా సంపాదించుకోగలిగాడు, దేవుని దగ్గర ఎలా ఒక ఉన్నతమైన సాక్ష్యాన్ని సంపాదించుకోగలిగాడంటే దావీదు జీవితం ఒక ప్రత్యేకమైనది. దావీదు ప్రార్థనా పరుడు, దావీదు ప్రార్థన చేసేవాడు. అన్ని బాగుంటే మనం బాగా ప్రార్థన చేస్తాం. పరిస్థితి ఏదైనా ప్రతికూలంగా మారిందనుకోండి, ప్రార్థించగలమా అంటే మనం ప్రార్థించడానికంటే ముందు మనం మనుషులను వెతుక్కుంటాం. ఆ బ్రదర్ వెళ్తే బాగుంటుందేమో, అలా సిస్టర్ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే బాగుంటుందేమో, అలా అయ్యగారి దగ్గరికి వెళ్తే బాగుంటుందేమో, లేదా అలా ఊరు వెళ్ళిపోతే బాగుంటుందేమో అని మనం అనుకుంటాం. కాదు, మనం ప్రార్థించగలగాలి అనడానికి దావీదు ఒక మంచి మత్స్యతునత. అందుకే దేవుడు అంటాడు, దావీదు నా ఇష్టానుసారుడు, అంత మాత్రమే కాకుండా నా ఉద్దేశాలను నెరవేర్చుకోవాలి. దేవుడికంటూ ఒక ఉద్దేశం ఉంది. ఆయన ఉద్దేశం ఆయనది, కానీ ఆయనకు నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల ఒక ఉద్దేశం ఉంది. దేవా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? దేవా, నేను నీ కొరకు ఏ ఇష్టాన్ని నెరవేర్చగలగా, నా స్థాయిలో నేను నెరవేర్చగలిగిన ఇష్టం ఏదైనా ఉందా? చాలాసార్లు మనం వాడుకునేది ఏంటంటే నా ఇష్టం అంటాం. కానీ దేవుడికి నీ పట్ల నీ నుంచి కోరుకునే ఒక ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టం ఏంటో మనం ఎరిగి ఉంటాం. దావీదు అది ఎరిగి ఉన్నాడు. దేవా, నీ ఇష్టాన్ని నేను ఏ విధంగా తీర్చగలను? దేవా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి అని అడిగి తెలుసుకునే మంచి భక్తుడు దావీదు. అందుకే బైబిల్లో ఆయన గురించి అనేకమైన విషయాలు ఉంటాయి. ఒకవేళ దావీదు గురించి ప్రార్థన గురించే చెప్పాలంటే చాలా సమయం చెప్పొచ్చు. అయితే దావీదులో ఉన్న సుగుణాలలో ఒక 5 విషయాలు నేను టూకీగా చెప్పేస్తాను. రండి, బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనము చదువుకుందాం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోతున్నా అని దావీదు యెహోవా యొక్క విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని సెలవిచ్చెను అన్నది. కాబట్టి ప్రియులారా గమనించండి,
దావీదు ఆకీసు అనబడిన ఫిలిస్తీన్ల రాజు దగ్గర ఆశ్రయాన్ని పొందుకున్నాడు. ఆ ఫిలిస్తీన్ల రాజు సిక్లగు అనే ఒక ఊరు ఇచ్చాడు. ఆ సిక్లగు అనే ఊరిలో దావీదుతో పాటు ఉన్నవారందరూ ఉంటున్నారు. అయితే ఒకానొక సమయాన ఇశ్రాయేలులకు రాజు లేడు, యూదా ప్రజలకు రాజు లేడు. కాబట్టి రాజు లేడు కదా, ఎలాగా నేను అభిషేకించబడిన వాడినే కదా, వెళ్ళిపోతాను అనుకోలేదు. అతడు మొట్టమొదట చేసిన పని ఏంటంటే దేవుడి యొక్క విచారణ చేసినవాడు, ప్రార్థన చేసినవాడు. ఏమండి, దావీదు దేవుడి దగ్గరికి వచ్చి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దావీదు యెహోవా యొద్ద ఇలా చేస్తున్నాడు, యూదా పట్టణములలోనికి నేను పోదునా అని అనగానే దేవుడు అన్నాడు, పోవచ్చు, పర్మిషన్ గ్రాంట్ చేశాడు, వెళ్ళు పర్వాలేదు అన్నాడు. అయితే వెళ్ళగానే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థనలో చిన్న సమాధానం వచ్చింది అనుకోండి, కుప్పు గంతులు వేసుకొని ఎగిరి గంతులు వేస్తాం. చిన్న వెలుగు కనపడితే దేవుడు దర్శనం ఇచ్చేయడం గొప్ప అయిపోయిన సందర్భాలు చాలా ఉంటుంటాయి. కానీ దావీదు ఏం చేశాడంటే దేవుడి స్వరమే పోవచ్చని వచ్చిన ఏ ఊరు వెళ్ళాలి? అన్ని పట్టణాలు ఉన్నాయి కదా, యూదా పట్టణాలు అన్నీ ఉన్నాయి. మా సొంత ఊరు బెత్లెహేం ఉంది, నేను ఏ ఊరు వెళ్ళాలి అని అడిగితే కిందన మరలా చెప్తున్నాడు, నేను పోవలసిన స్థలం ఏదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని అన్నాడు. కాబట్టి మన దేవుడు మాట్లాడుతాడు అని దావీదు మనకు ఒక మంచి ఉదాహరణగా తెలియజేస్తున్నాడు. మాట్లాడే దేవుడు మనం ప్రార్థించాలి కానీ దేవుడు మాట్లాడతాడు. ప్రియమైన వాళ్ళని మనం ప్రార్థన చేస్తే కఠినమైన రాళ్ళు సైతం కరిగిపోతుంటాయి. కఠినమైన రాళ్ళు కూడా కరిగిపోయి దేవుడి కోసం ఉపయోగపడే సాధనాలుగా మారిపోతారు. కాబట్టి దావీదు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసి తన స్వంత ప్రాంతానికి, తన స్వజనుల మధ్యలోకి వెళ్ళడానికి పర్మిషన్ తీసుకున్నాడు. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. ఏమంటే ఒక జాబ్ చేసామనుకోండి, పై ఆఫీసర్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాం. ఇప్పుడు దేవుడి దగ్గర మనం జాబ్ చేస్తాం. దేవుడు మన పోషకుడు, దేవుడు మన సంరక్షకుడు. ఇప్పుడు శాలరీ ఆయన ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నారు? దేవుడు శాలరీ ఇస్తున్నాడు, సపోర్ట్ ఇస్తున్నాడు, మనకు సంరక్షణ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన లీవ్ లెటర్ పెట్టాలి, లేదంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే పర్మిషన్ అడగాలి. కానీ మన జీవితాల్లో చాలా సార్లు పర్మిషన్ అడగట్లేదు, లీవ్ కూడా అడగట్లేదు. అయ్యా లీవ్ చుట్టానికి వెళ్తున్నాను అయ్యా దయచేసి అని మనం సంస్థలో పనిచేస్తే వాళ్ళని లీవ్ అడుగుతాం. కానీ దేవుడిని ఈరోజు సెలవు పుచ్చుకోవట్లేదు. కాబట్టి ఇది ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గర సెలవు పొందుకుంటున్నాడు. ఆయన సెలవు ఇచ్చాను అని మొదటి వచ్చిన రెండో చివరి లైన్లో ఆయన సెలవు ఇచ్చాను, ఆయన సెలవు ఇచ్చాడు. కాబట్టి దావీదు మంచి ప్రార్థనా పరుడు అనడానికి చక్కని ఉదాహరణ ఏంటంటే సొంత ప్రాంతం వెళ్ళడానికి కూడా దేవుడిని అడిగాడు. ఇప్పుడు మనం ఒకవేళ మన ఊరు మరలా వెళ్ళిపోతాం, అయ్యా ఏ దారి గుండా వెళ్ళాలి? నేను మా ఊరు నుంచి ఇలా వచ్చేటప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని ఆలోచన, ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు వచ్చేదాని గురించి ఆలోచన చేస్తాం కదా, ఎలా వెళ్ళాలి అని ఆలోచన చేస్తుంటే అప్పుడు ఎందుకో మన మనసులోనో లేకపోతే దేవుని తాలూకో తెలియదు, ఇప్పుడు అలా వెళ్దాం అనిపించింది. ఏమంటే అలా బొబ్బుల మీదుగా అలా వెళ్దాము, ఇలా వచ్చాయి కదా ఇలా వెళ్ళిపోదాం, చుట్టూ తిరిగినట్టు అయిపోతే అన్నట్టు ఒక ఆలోచన. ప్రతి దాని గురించి మనం ఆలోచిస్తాం. అదే ఆలోచన దేవుడి దగ్గర పెట్టామనుకోండి, దేవుడు మనకి మంచి సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో భక్తుడు ఎలాంటి ప్రార్థన చేశాడో ఇక్కడ స్పష్టంగా చక్కగా దావీదు అక్కడ నుండి బయలుదేరి చూడండి. దేవుడు నాకు ఏమి చేయనో నేను తెలుసుకుంటాను మహారాజా, ఇదిగో నా తల్లిదండ్రులు వచ్చారు. చాలా సార్లు దేవుడి దగ్గర నుంచి విషయాలు తెలుసుకోవడానికి మన బంధాలు అడ్డొస్తాయి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, అయ్యో నా కొడుకు స్కూల్ ఎవరు దయపెడతారయ్యా, నా కూతుర్ని హాస్టల్కి ఎవరు దయపెడతారు, లేకపోతే నా భార్య నేను ఎక్కడికైనా వెళ్తే అనుమానిస్తుందేమోనయ్యా, లేదా నా భర్త నా గురించి ఇంకేదో అనుకుంటాడేమోనయ్యా అని చెప్పి చాలా మంది వాళ్ళు ఏమి అనుకోకముందే వీళ్ళే నెగిటివ్ థాట్స్ అన్ని పెట్టేసుకుంటుంటారు, వ్యతిరేకమైన ఆలోచనని కలిగి ఉంటుంటారు. మనం ఎందుకు అనుకోవడం? చాలాసార్లు చాలా మందికి ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబాన్ని ఒక శ్రేష్టమైన స్థానం నుంచి దేవుడు నాకు ఏమి చేయదో నేను తెలుసుకునేంత వరకు అమ్మ ఇక్కడ ఉండండి, నాన్న మీరు ఇక్కడ ఉండండి,
అని చెప్పి వాళ్ళని అక్కడ ఉంచి దేవుని యొక్క సమాచారం తెలుసుకునేంత వరకు ఉన్నాడు. అలా ఎప్పుడైతే కనిపెట్టాడో దేవుడు అతనికి మంచి సమాచారం ఇచ్చాడు. 5వ వచనంలో ఏముందంటే మరియు ప్రవక్త గాదు వచ్చి ఆ. కొండలలో ఆ. ఉండక ఆ. యూదా దేశమునకు పారిపోమని ఆ. దావీదుతో చెప్పినందున ఆ. దావీదు పోయి ఆ. హారేతు అడవిలోని